మెదడులో కణితి ఏర్పడటం అనేది చాలా ప్రమాదకరం. దీనివల్ల మరణం కూడా రావచ్చు. మెదడులో కణితి ఏర్పడితే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని అస్సలు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఇది ప్రాణాలకే ప్రమాదకంగా మారుతుంది. బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో లేదా కణాల దగ్గర కణితి పెరగటం. మెదడు కణితులు వచ్చే ప్రాంతంలో నరాలు, పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి, మెదడు ఉపరితలాన్ని కప్పి ఉంచే పొరలు ఉంటాయి. మెదడులో కణితులు బ్రెయిన్లో మొదలవుతాయి. ఇది కొన్నిసార్లు క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాల నుంచి బ్రెయిన్కి వ్యాపిస్తుంది. వీటినే మెదడు కణితులు అని అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. బ్రెయిన్లో ట్యూమర్ పెరిగితే తలనొప్పి పెరుగుతుంది, ఒత్తిడిగా అనిపిస్తుంది. తలనొప్పి తగ్గేందుకు ఏ టాబ్లెట్ వేసుకున్నా, బాంబు రాసినా కూడా ఆ నొప్పి అనేది తగ్గదు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే పగిలిపోయేంతలాగా కూడా తలనొప్పి అయితే ఉంటుంది. అస్సలు భరించలేరు. కొన్నిసార్లు అయితే అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది, మరికొన్నిసార్లు వచ్చి అలాగే ఉంటుంది. ఇక అదే విధంగా వాంతులు కూడా అవుతుంటాయి. కడుపులో నొప్పి తిప్పినట్లుగా అనిపిస్తుంది. ఇక ఏం తిన్నా అది జీర్ణం అవ్వదు, వాంతులు వస్తుంటాయి. కాబట్టి తలనొప్పి ఉండి వాంతులు అవుతుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ముందుగానే అలర్ట్ అయ్యి, అదే విధంగా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు దృష్టి సమస్యలు కూడా వస్తాయి. సరిగ్గా చూడలేరు, స్పష్టంగా కనిపించదు. మనం ఏం చూసినా కూడా అది బ్లర్రీగా అనిపిస్తుంది. ఏదైనా చూసినా రెండుగా కనిపించడం, అసలే కనిపించకపోవడం వంటి సమస్యలు వస్తాయి. మొత్తంగా అవయవాల పనితీరు తగ్గుతుంది. రోజుకొక సమస్య వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే భుజాలు, చేతులు, కాళ్ళని కదపలేకపోతారు. అస్సలు మూమెంట్ అనేది ఉండదు. కాస్త నడవాలన్నా, కదలాలన్నా కూడా అస్సలు కాళ్ళు చేతులు సహకరించవు. మూమెంట్ కూడా తగ్గుతుంది. ఇక కొద్ది దూరం కూడా నడవలేరు. ఇక లేచి సరిగ్గా నిలబడడం కూడా కష్టంగా మారుతుంది. బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ తగ్గుతుంది. అప్పటి వరకు ఉన్నవారు కూడా ఒక్కసారి వారి బిహేవియర్ కూడా తేడా ఉంటుంది. ఇక కన్ఫ్యూజన్లో ఉంటారు. అదే విధంగా బ్రెయిన్లో ట్యూమర్ ఉంటే మాట్లాడటంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. మాట తడబడుతూ వస్తుంది. నత్తిగా మాట్లాడతారు. సరైన విధంగా మాట్లాడలేరు. తడబడుతూ మాట్లాడుతుంటారు. మతిమరుపు కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతుంటారు. అదే విధంగా ఎదుటివారు మాట్లాడిన మాటల్ని బ్రెయిన్ ట్యూమర్ ఉంటే అసలు వినలేరు. నీరసంగా, అలసటగా కనిపిస్తారు. ఎక్కువగా ఆకలిగా అనిపించడమే కాకుండా బరువు కూడా పెరుగుతారు. చిన్న చిన్న విషయాల్ని కూడా అర్థం చేసుకోలేరు. బ్రెయిన్ ట్యూమర్ రావడానికి స్పష్టమైన కారణాలైతే ఇంతవరకు స్పష్టంగా తెలియదు. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం DNA చేంజెస్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ అనేది వస్తుంది. వయసు కారణంగా, కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా, కెమికల్ ఎక్స్పోజెస్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ అనేది వస్తుంది.